హాయ్ గైస్ వెల్కమ్ టు క్రియేటర్ ఈరోజు అయితే మేము రాఖీ మేకింగ్ చేయబోతున్నాం. సో మనమైతే ఇప్పుడు మన మమ్మీల హెల్ప్ మన అత్తల హెల్ప్ తీసుకొని రాఖీలు తయారు చేద్దాం. పదండి ఫ్రెండ్స్, రాండి ఇప్పుడు టేబుల్ సెట్ చేద్దాం. ఇప్పుడు మనం మెటీరియల్స్ చెప్పబోతున్నాం. అవి కుందన్స్, ఇది కుందన్స్, ఇది చైన్, పూసల చైన్, ఇది ఫుల్, ఇది గమ్, ఇదేమో స్టోన్ చైన్, ఇదేమో కుందన్స్, కలర్ఫుల్ కుందన్స్. ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇవి. కూర్చో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేయబోయేది రాఖీ. ఓకే, ఇప్పుడు ఎవరెవరికి ఏ కలర్ పేపర్స్ కావాలో చెప్పండి. నాకు బ్లూ. ఓకే, వెయిట్ ఒక్కొక్కరికి. యు ఆల్సో వాంట్ బ్లూ, యు వాంట్ yellow, that is orange. Wait. Orange. Which color do you want? You want orange? Take. సేమ్ నాకు కూడా ఆరెంజ్ చెయ్యొద్దు, బ్లూ కలర్ లో పడాలి. మనం ఇప్పుడైతే బ్లూ కలర్ తీసుకున్నాం, కానీ బ్లూ కలర్ మీద పడదని ఎల్లో ఆరెంజ్ తీసుకున్నాం. Orange. You also want orange? మా చెల్లె బ్లూ తీసుకుంది కాబట్టి నేను ఆరెంజ్ తీసుకున్నా. ఇప్పుడైతే మనం రాఖీ చేద్దామే ఫోటోని. మంచిగా కూర్చోండి. వెనకకు జరుగు, అట్లా కూర్చోవద్దు, మంచిగా కూర్చో. ఓకే, వెనకకు జరగండి, మంచిగా కూర్చోండి. అయ్యో, మీరు అందరూ ఈ మెటీరియల్లో ఒకటి మర్చిపోయారు, ఒకటి మిస్ అయ్యారు. చెప్పండి ఎవరన్నా ఒకరు చెప్పండి, ఏం మిస్ అయ్యారు? స్కెచెస్. నో, ఏం మిస్ అయ్యారు? సీజర్స్. మేమైతే మా స్కూల్లో ఒక రాఖీ వేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అది చూపించబోతాను. చూడండి ఇదే మేము మా స్కూల్లో వేసిన రాఖీ. అప్పుడు మంచిగా ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడేమో చితుకు అయింది, ఎందుకంటే మా తమ్ముడు చేసింది కాబట్టి. చూడండి, ఇది నా రాఖీ, నేను స్కూల్లో వేసింది. ఎంత మంచిగా ఉంది. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇది ఎంత మంచిగా ఉందో.
చేసిన రాఖీ కష్టపడి త్రీ ఇట్లా ఈ సర్కిల్ షేప్ లో కట్ చేసి ఇలా చేశాను. ఇప్పుడైతే అక్కడ పెట్టమంటారు, పెట్టేద్దాం. ఇది నేను తయారు చేసిన రాఖీ.